మల్లికార్జున ఖర్గే చేవల డిక్లరేషన్ పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. హైదరాబాద్ కి ఖర్గే వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఎస్సీలపై జరుగుతున్న దాడులపై రేవంత్ ని నిలదీయాలన్నాడు. ఎన్నికలో ఇచ్చిన 420 దొంగ హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు ఖర్గే వస్తున్నాడని మెతుకు ఆనంద్ ప్రశ్నించాడు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వస్తున్న నేపథ్యంలో ఇవాళ మరొక్కసారి ఆయన చేవెళ్ల డిక్లరేషన్ను ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ఏమైంది, ఇవాళ ఎస్సీలో జరుగుతున్న దాడుల విషయంలో, ఎస్సీలో జరుగుతున్న అన్యాయంలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలో ఏ ముఖం పెట్టుకొని ఖర్గే వస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎక్స్ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారిని అసలు చెప్పండి. ఇవాళ చేవెళ్ల డిక్లరేషన్ ప్రధానంగా మీ జిల్లా నుంచే చేవెళ్ల డిక్లరేషన్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ చేశారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ అధికారంలోకి వచ్చారు, కానీ ఇవాళ ఆ చేవెళ్ల డిక్లరేషన్కు ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు. ఎందుకంటారు అసలు? ఖర్గే గారు రేపు హైదరాబాద్కు వస్తున్నారంటే ఆయన వచ్చిపోయి హామీలు ఇచ్చినటువంటి వాటిని ఎంతవరకు అమలు పరిచిండ్రు అని చెప్పి కనుక్కొని వస్తే బాగుంటుంది. చేవెళ్ల డిక్లరేషన్ లోపల ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని అమలైనవి, ఇంకా ఎన్ని అమలు చేయాల్సినవి ఉంది అని చెప్పి ఒక్కసారి మహేష్ గౌడ్ గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కానీ అడిగి తెలుసుకొని వస్తే బాగుండేది. ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇప్పుడు రిజర్వేషన్లు అన్నారు. 15% ఇస్తున్నటువంటి రిజర్వేషన్లను 18% ఎస్సీలకు పెంచుతాము అన్నారు. పెంచినరా? మరి వర్గీకరణ అక్కడ చెప్తిరి, మేము అందరికంటే మొట్టమొదటిగా చేసినాము తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పే. ఇప్పుడు వర్గీకరణ అమలు అవుతుందా? ఇందిరమ్మ ఇండ్లల్లా ఇండ్లు లేనటువంటి వాళ్ళకి అందరికైతేనేమో 5 లక్షలు ఇస్తాము, ఎస్సీ ఎస్టీలకు ఇంకొక 1 లక్ష అదనంగా అంటే 6 లక్షలు ఇస్తాము అని చెప్పిండ్రు. ఒక్క చోటనన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం లోపల ఒక్క చోటనన్న ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ 6 లక్షలు ఇచ్చినాము అనేటటువంటిది చూపించగలుగుతారా? ప్రధానంగా ఇంకొక సమస్య కూడా ఉంది. ఇవాళ ప్రధానంగా దళిత బంధు 10 లక్షలు కదా 12 లక్షలు ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. కానీ ఇవాళ గురుకులాల పరిస్థితి, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల గురుకులాల్లో అద్భుతమైన విద్యను అందించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో దేశానికి ఒక దిక్సూచిగా గురుకులాలను నిలబెడితే ఇవాళ గురుకులాల పరిస్థితి, ప్రధానంగా ఎస్సీ గురుకులాల పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. ఆ సెక్రటరీ కూడా మొన్న చేసిన ఆ కామెంట్స్ విషయంలో బీఆర్ఎస్ పార్టీగా మీరు ఏం చెప్పబోతున్నారు? గురుకులాల లోపల అడ్మిషన్స్ అనేటివి మొత్తం తగ్గిపోయి చాలా ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ గారి పీరియడ్ లోపల ఒక వెలిగినటువంటి గురుకులాలు ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతో మంచి స్థానాలకు పోయినటువంటి ఆ పిల్లలు ఆ గురుకులాలలో ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలంటే భయపడేటటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రధానంగా దళిత బంధుతో పాటు అంబేద్కర్ ఓవర్సీకి సంబంధించి కూడా గత ప్రభుత్వం అనేక మంది పేద ఎస్సీ విద్యార్థులు ప్రధానంగా అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా విదేశాల్లో ఉన్నత చదువును అభ్యసించారు. ఇవాళ చేవెళ్ల డిక్లరేషన్ చెప్పి మరీ ఇవాళ అంబేద్కర్ విద్యా విధానాన్ని రద్దు చేయడం కావచ్చు, ఈ దళిత బంధు ఇవ్వకపోవడం, ఇవన్నీ ఎట్లా చూడొచ్చు? ఖర్గే రాకతో మీ పార్టీ స్టాండ్ అంటే మీరు ఏ పార్టీ నుంచి ఏం చెప్పబోతున్నారు? రాహుల్ గాంధీ గారు వస్తారు, ఒక డిక్లరేషన్ ఇచ్చిపోతారు. ప్రియాంక గాంధీ గారు వస్తారు, ఒక డిక్లరేషన్ ఇచ్చిపోతారు. ఖర్గే గారు వస్తారు, ఒక డిక్లరేషన్ ఇచ్చిపోతారు. ఇక రేవంత్ రెడ్డి గారు అవుతున్నారు ప్రతి దాంట్లో మా సోనియమ్మ ఉన్నది, సోనియమ్మ అని చెప్పి. మరి సోనియమ్మ రాదుడికి రాహుల్ గాంధీ గారు రారు, ప్రియాంక గాంధీ గారు రారు. మరి ఇప్పుడు నిరుద్యోగులు చూస్తున్నాం మనం, నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఒకసారి 56,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఓసారి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎంతమందికి రాత పరీక్ష పెట్టిండ్రు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఖర్గే గారు ఏం ముఖం పెట్టుకొని వస్తుండని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మొన్న జరిగిన లగచర్ల విషయంలో ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరిగినాయి. అనేక మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల పైన దాడులు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో అనేక సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీగా మీరు కూడా రాహుల్ గాంధీని కావచ్చు, ఖర్గేని ప్రశ్నించారు. ఇవాళ అదే ఖర్గే ఇక్కడికి వస్తున్నాడు, వారికి ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందంటారు? 100%. ఇప్పుడు ఖర్గే గారు ఒక ఎస్సీ అయ్యుండి వాళ్ళ పార్టీ లోపల ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. మరి వాళ్ళ అట్టడుగు వర్గాలను ఏ విధంగా చూసుకుంటున్నారు గవర్నమెంట్ అనేటువంటి చూసే బాధ్యత ఆయన తీసుకోవాలా. లగచెర్ల లోపల ఏ విధంగా జరిగింది, వేరే చోట్ల ఎక్కడ ఏం జరుగుతున్నది, ఎస్సీ ఎస్టీలు అంతే ఇంత చులకన భావన ఎందుకు అనేటటువంటి ఆయన ఆలోచన చేయాలా. ఒట్టిగా పదవులలో ఉంటే కాదు, ఒక వాగ్దానాలు చేస్తే కాదు, అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి అనేటటువంటిది చూసే బాధ్యత ఖర్గే గారు తీసుకొని అప్పుడు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ల పేరు మీద తెలంగాణ ప్రజానికి మోసం చేసిన నేపథ్యంలో వాటన్నింటికీ సమాధానం చెప్పి ఖర్గే తెలంగాణలో అడుగుపెట్టాలి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటన్నింటికీ అమలు చేసేందుకు కూడా ఖర్గే చొరవ చూపాలి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా ఎక్స్ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.